కాంగ్రెస్ కూటమి పేరు మారినట్టే వాళ్ల గుర్తు కూడా మారింది. వాళ్ల కొత్త గుర్తును నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు. ఇంకా కూడా ఆ దొంగల కూటమిని నమ్మే వాళ్లుంటే గాడిద గుడ్డుకు ఓటు వెయ్యండి అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చడం చేతకాక బీజేపీపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నాడు అంటూ బండి ఆరోపించారు. ఇంకా బండి మాట్లాడుతూ మోదీ అడుగుల్లో వందే పరుగులు, మోదీ పరుగుల్లో బుల్లెట్ వేగాలు, మోదీ సారథ్యంలో ప్రగతి మార్గాలు, నవభారతానికి మోదీ వరాలు, రిజర్వేషన్లు తొలగించబోమని ఒట్టు పెట్టి గట్టిగా చెబుతున్నాం, మతపర రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పగల దమ్ము కాంగ్రెస్ కు ఉందా అంటూ ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్లో రాజాశ్రీ గార్డెన్లో జరిగిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశంలో బండి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎంపీలు, పీఎంపీలు, వైద్యులంతా బీజేపీకి మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం. అభివృద్ధిలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మా మద్దతంటూ ప్రకటించిన గ్రామీణ వైద్యులందరికీ ధన్యవాదాలు. కోవిడ్ టైంలో గ్రామాల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్లు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు. పేదలకు భరించగలిగే డబ్బుతోనే చికిత్స చేస్తున్న మీ సేవలు అనిర్వచనీయమైనవి. ఆర్ఎంపీలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా, అన్ని రకాలుగా ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఇకపై ఎవరైనా అంటే వారికి బుద్ధి చెప్పాలని బండి అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో రిజర్వేషన్లను పక్కాగా అమలు చేసింది, చేయబోతుంది బీజేపీ మాత్రమే. కనుక కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మొద్దంటూ బండి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మరియు అమిత్ షాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా గాడిద గుడ్డు గుర్తుతో ప్రచారం చేస్తున్నారు. అదే వారి పార్టీ గుర్తని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి అంటూ పేరు మార్చుకున్నారు. కనుక వారి గుర్తును కూడా గాడిద గుడ్డుగా మార్చుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయంను బండి వ్యక్తం చేశారు. అంబేద్కర్ చిత్రపటం పార్లమెంట్లో పెట్టని మూర్ఖపు పార్టీ కాంగ్రెస్. 54 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 100 సార్లు రాజ్యాంగాన్ని మార్చారు. ఇప్పుడు బీజేపీ సవరణ చేస్తా అంటే చెప్పుతో కొట్టాలని సీఎం అంటున్నారని, మరి 100ల సార్లు సవరణలు చేసినందుకు కాంగ్రెస్ ని ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలని బండి ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో పోటీ చేయడం ఇష్టం లేకున్నా వినోద్ కుమార్ ను కేసీఆర్ ఒత్తిడి చేసి మరీ పోటీలో నిలబెట్టారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రధానిగా లేని దేశాన్ని ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.